వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కార్తీక పౌర్ణమి రోజున విద్యార్థులకు సెలవు ఇవ్వకపోవడం విడ్డూరమని హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు మహేష్ డేగల అన్నారు. విద్యాశాఖ కొత్త నియమాల ప్రకారం విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా ఉపాధ్యాయులు 50% మాత్రమే సెలవు తీసుకోవచ్చని నిర్ణయించడం 70 సంవత్సరాలుగా లేని విధానమని తెలిపారు. విద్యార్థి కేంద్రంగా ఉండే విద్యా వ్యవస్థలో పండగ సెలవులు విద్యార్థులకు ఇవ్వకపోవడం రాజ్యాంగ ఆర్టికల్ 25కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 సంతకాలతో హిందూ విద్యార్థి సమితి, హిందూ ఉపాధ్యాయ సమితి విజ్ఞప్తి పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ విద్యార్థి సమితి కార్యదర్శి మండెం గోకుల్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తిరుపతి ఇన్ఛార్జ్ రమాదేవి, హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శి విజయశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాయల్ మల్లీశ్వరి, హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మండే మునిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెలవు ఇవ్వాలి, అది కాకుండా ఉపాధ్యాయులు 50% తీసుకోండి, మిగతా వాళ్ళకి లేదు అనేటువంటి దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే భారతీయ రాజ్యాంగం ప్రకారము మత స్వేచ్ఛ 25 చట్టం ప్రకారము ఖచ్చితంగా విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు ఇవ్వాలి. ఆ మత స్వేచ్ఛను రద్దు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతుంది. ఆ అధికారిని తీసుకొని ఉద్యోగుల నియమాలంతా కూడా మాట్లాడటము చాలా దారుణమైన విషయము. ఉపాధ్యాయులకే కాకుండా ఉపాధ్యాయులకు 50% కాకుండా విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు ఆప్షన్ హాలిడేస్ పాఠశాల మొత్తానికి ఇవ్వాలని తెలియజేస్తుంది. ఇది న్యాయమైన విషయం. దీనికోసము ఏదేదో జీవోలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వెళ్తే చాలా పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. కార్తీక పౌర్ణమి అనే హిందువుల పండుగ గత 40 ఏళ్లుగా ప్రతి విద్యా సంస్థల్లో లీవ్ ప్రకటించడం జరుగుతోంది. 40 ఏళ్లుగా జరుగుతున్న దాన్ని ఈ మధ్యకాలంలో కార్తీక పౌర్ణమికి లీవ్ క్యాన్సిల్ చేసి ఆప్షనల్ హాలిడే అని పెట్టడము. ఆప్షనల్ హాలిడే పెడితే ఈ సంస్కృతి, ఈ హిందూ సంప్రదాయము కార్తీక పౌర్ణమి అనేది పిల్లలకు లేకుండా కొంతమంది ఉపాధ్యాయులకు మాత్రమే కల్పించడం అనేది చాలా దారుణమైన విషయము. హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ హిందూ పండుగని పిల్లలకి, పెద్దలకి అందరికీ లీవ్ ఇస్తూ కార్తీక పౌర్ణమికి లీవ్ శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కోరుతూ ఉన్నాము. మామూలుగా మాట్లాడు. కార్తీక పౌర్ణమి పండుగకి ఉపంగా 10,000 సంతకాలు విద్యార్థులవి సేకరించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకి పుట్టినిల్లు అన్నమాట. అలాంటి సంప్రదాయాలతో ఉన్నటువంటి మన దేశంలో కొత్త కొత్త పద్ధతుల్ని మనము ఈ రోజుల్లో చూడాల్సి వస్తుంది. ఏంటి అంటే, మనం హిందువుగా ఉంటూ హిందూ రాజ్యంలో అంటే మన భారతదేశంలో ఉంటూ కూడా మన హిందువులు జరుపుకునే పండుగల్ని కూడా దానికంటూ లెక్కగట్టి వీళ్ళు మాత్రమే చేసుకోవాలి, వీళ్ళకు లేదు అనేటటువంటి విభజన అనేటటువంటిది ఈ రోజుల్లో జరుగుతుంది. ఇలాంటి దాన్ని టీచర్లకు అనేటటువంటిది కాకుండా చూడండి, ఈరోజు కార్తీక పౌర్ణమి అంటేనే ఒక విశిష్టత. కార్తీక మాసంలో మనం పూర్వం నుంచి జరుపుకునేటటువంటి ఒక విశిష్టమైన పండుగ ఇది. ఇది పెద్దవాళ్ళు, టీచర్లు జరుపుకునేటటువంటిది కాదు, ఇది కుటుంబం అంతా జరుపుకునేటటువంటి పండుగ అన్నమాట. ఇలాంటి పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకునే విధంగా అందరికీ కలిసి సామూహికంగా సెలవు ఇవ్వాలనేసి ఈరోజు మేమందరం మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఓహెచ్ అనేటటువంటిది కాదు మాకు కావాల్సింది, ఇది అందరికీ ఒక సెలవుగా ఇస్తే అందరూ కలిసి దాని విశిష్టతని కూడా తెలుసుకుంటారన్నమాట. ఈరోజు ఎందుకు లీవ్ ఇచ్చారు, దీని యొక్క విశిష్టత ఏంటి అనేటటువంటిది అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. 57 నుంచి 23-24 విద్యా సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓహెచ్ సెలవు ఇస్తూ ఉన్నారు. ఈ విద్యాశాఖ అధికారి, కొత్తగా వచ్చిన విద్యాశాఖ అధికారి విజయరామరావు ఈ యొక్క సెలవును తీసేసి హిందువుల పట్ల వివక్షత, ఎవరికైనా హక్కు ఉంటుంది. 25 రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో 25 ఆర్టికల్ ప్రకారం ప్రతి మతానికి వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకునే హక్కు ఉంటుంది.
ఆ మతాన్ని అవలంబించే హక్కు ఉంటుంది. జూలైలో జగన్నాథ రథానికి సెలవులే, ఎందుకంటే ఆ రోజు డ్రైవ్ ఉంది, పిల్లలంతా పాల్గొన్నారా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే అదే మోహరం 6వ తేదీ ఉంది. 6వ తేదీ పేరెంట్స్ మీటింగ్ పెట్టి 5వ తేదీ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఉంటే దాన్ని రద్దు చేసి మళ్ళీ 10వ తేదీ ఇచ్చారు. అంటే హిందువులకు ఒక న్యాయమా, తర్వాత ముస్లింలకు ఒక న్యాయమా? అంటే ముస్లింలకు ఇవ్వద్దని చేసి చెప్పడం లేదు, హిందువులకు ఇవ్వాలి. ఖచ్చితంగా హిందువులతో వాళ్ళ మతం యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకునే బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి గారిని అడగడం ఏమంటే, హిందువులు పవిత్రంగా భావించేటువంటి కార్తీక మాసం రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మాకు ఆఫ్టర్నూన్ హాలిడేస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల మొత్తం అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.